విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ ఈ సినిమాతో మంచి హిట్ సాధిస్తా అని ధీమాగా ఉన్నారు. అందుకు తగ్గట్టే సినిమాకు కొంత పాజిటివ్ టాక్ వస్తుంది. అయితే ఈ మూవీ రష్మిక పుట్టినరోజు నాడే రిలీజ్ కావడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రష్మిక బర్త్డే కానుకగా రిలీజ్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారని చాలా సార్లు ప్రచారాలు జరిగాయి. దానికి తోడు వీరిద్దరూ కలిసి ఒకే చోట ఉండగా బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అవుతూ ఉండగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రమోషనల్ వీడియో మాట్లాడుతూ విజయ్ దాన్ని రిలీజ్ చేశాడు. ఇక అదే బ్యాక్గ్రౌండ్ లో నెమళ్ళు కనిపిస్తున్నాయి. ఆ నెమలిని రష్మిక ఫోటో తీసి అద్భుతంగా ఉంది అంటూ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంటే ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ ఒకేలా కనిపిస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన బర్త్డే సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్ళినట్టు తెలుస్తుంది. దుబాయ్ లోని ఒక రిసార్ట్ లో రష్మిక సన్నిహితుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయని, ఈ వేడుకలకు విజయ్ కూడా హాజరవుతున్నారని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రష్మిక పుట్టినరోజు నాడే విజయ్ మూవీ రిలీజ్ కావడం. మొత్తం మీద ఈ అంశం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అవుతుంది. ఇప్పటి వరకు ఈ విషయం మీద అటు రష్మిక కానీ ఇటు విజయ్ కానీ స్పందించలేదు. దీంతో ఈ దాగుడు మూతలు ఎందుకు, అఫీషియల్ గా ప్రకటించి వేయొచ్చు కదా అంటూ చాలా మంది అభిమానులు కామెంట్ చేస్తున్నారు. తన సినిమా రిలీజ్ ఉన్నా కూడా రష్మిక బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వెళ్ళాడు అంటే వీరిద్దరి మధ్య ఎంత ఉంది, అందువలన రష్మిక బర్త్డే కానుకగా తన సినిమా రిలీజ్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.